నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం, మాజీ మంత్రి కేటీఆర్. యూపీఐ పేమెంట్లు చేసే వారికి శుభవార్త, రేపటి నుండి ఒకేసారి 5 లక్షల వరకు చెల్లింపులు. స్పేస్ నుంచే ఓటు వేయనున్న వ్యోమగామాలు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో శ్రీశైలం మల్లన్నకు చోటు. సముద్రంలో భారీ దేవరా కటౌట్. 17న హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ సంస్థలకు కార్యాలయాలకు సెలవు. కౌన్ బనేగా కరోర్పతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశ్న. ఒక్క సీటు గెలవలేదని హైదరాబాద్ పై రేవంత్ రెడ్డి పగబట్టారు కేటీఆర్. జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు, మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లను కొనసాగుతున్నా ఇక్కడ మాత్రం జరగటం లేదు. తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్ గా మార్చే కుట్ర జరుగుతోంది. స్థానికతపై ప్రభుత్వం ఎందుకు వివాదాస్పదం చేస్తోంది? బీఆర్ఎస్ రాష్ట్రాన్ని డాక్టర్ల ఫ్యాక్టరీగా మార్చితే కాంగ్రెస్ దానికి తూట్లు పొడుస్తోంది అని ఆయన ఎక్స్ లో ఫైర్ అయ్యారు. కొన్ని యూపీఐ లావాదేవీలకు ఒకేసారి 5 లక్షల వరకు చెల్లింపులు చేసే సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షంలో ఈ నిర్ణయానికి ఆర్బీఐ ఆమోదం తెలపగా తాజాగా ఎన్పీసీఐ ఇందుకు అనుమతినిచ్చింది. ఆదాయపు పన్ను చెల్లింపులు, ఆసుపత్రి, విద్యా సంస్థల బిల్లులు, ఐపీఓ దరఖాస్తు, ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు యూపీఐ ద్వారా ఒకేసారి 5 లక్షల చెల్లింపులు చేయవచ్చు. నాసా వ్యోమగామాలు సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2025లో వారు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే నవంబర్ 5న జరిగే యుఎస్ఏలో ఎన్నికల్లో వారు అక్కడి నుంచే ఓటు వేయనున్నారు. ఇందుకోసం నాసా ఏర్పాట్లు చేసింది. ఇలా ఓటు వేయడం ఇది తొలిసారి కాదు. అంతరిక్షం నుంచి ఓటు వేయడానికి వీలు కల్పించే బిల్లును యుఎస్ ఆమోదించింది. 1997 నుంచి వ్యోమగామాలు అక్కడి నుంచే ఓటేస్తున్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి అరుదైన పురస్కారం. ఆలయ విస్తరణ, ఆలయంలోని నంది విగ్రహాన్ని ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు, ధృవీకరణ పత్రాన్ని అందుకున్న ఆలయ ఈవో పెద్దిరాజు. జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయ విస్తరణం, అలాగే ఆలయంలోని నంది విగ్రహానికి ఉన్న చరిత్ర పురాతన పరంగా, ఆధ్యాత్మికంగా, పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉందన్న ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ ఆలయానికి చోటు లభించింది. ఈ ఆలయానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ధృవీకరణ పత్రం అందింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆలయ ఈవో పెద్దరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ అల్లాజీ ఎలియజర్ పత్రాన్ని అందజేశారు. గతంలోని ఈ దేవస్థానం 7 విభాగాలకు ఐఏఎస్ఓ ద్వారా ధృవీకరణ పత్రం అందుకుంది. ఇక కొలిచిన వారికి కొంగు బంగారంగా విరజిల్లుతున్న శ్రీశైలం మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవారి ఆలయ నిత్య భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శివరాత్రి, ఉగాది ఉత్సవాల సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర క్రేజ్ రోజు రోజుకి పీక్స్ చేరుకుంటోంది. ఇది ఇలా ఉంటే చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ముంబైలోని దాదర్ చౌపటి బీచ్ వద్ద సముద్రంలో భారీ దేవర కటౌట్ ఏర్పాటు చేసింది. గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు ఈ కటౌట్ చూడవచ్చని దేవర టీం ట్వీట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది చిత్రం. వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7న వినాయక చవితి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. 17న మహా నిమజ్జనంతో వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోర్పతిలో కంటెస్టెంట్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. అందులో భాగంగా 2024 జూన్లో ఆంధ్రప్రదేశ్లో ఓ నటుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎవరు అని అడిగారు. దీనికి ఏబిసిడి ఆప్షన్లుగా పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, నందమూరి బాలకృష్ణ పేర్లు ఉన్నాయి. అయితే కంటెస్టెంట్లకు సరైన సమాధానం తెలియకపోవడం వారు ఆడియన్స్ పోల్కు వెళ్లారు. ఆడియన్స్ అందరూ ఆప్షన్ ఏలోని పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు. దాంతో కంటెస్టెంట్లు కూడా అదే ఆప్షన్ ఎంచుకున్నారు. ఈ ప్రశ్న విలువ 1,60,00,000 కావడం గమనార్హం. సమాధానం కరెక్ట్ అయిన తర్వాత కంటెస్టెంట్లకు పవన్ గురించి వివరించి హోస్ట్ అమితాబ్ దీని తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జనసేన అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని, అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రజలపై పగబట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓ పనికిమాలిన నాయకుడు, పనికిమాలిన ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చి కేటీఆర్ ఆయనను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్, తెలంగాణ 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉందన్నారు. అందుకే హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. అందుకే రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కొత్త పంచాయతీని తీసుకువచ్చారని విమర్శించారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టి హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు, కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆయన పగబట్టి కొత్త పంచాయతీలు తీసుకువచ్చారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఉన్న వారంతా మన వాళ్ళేనని మరోసారి చెబుతున్నామని, ఇదే విషయాన్ని కేసీఆర్ పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రాంతీయతత్వం లేదా ప్రాంతీయ భేదం లేదన్నారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ఫస్ట్ లో బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదన్నారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని అన్నారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం, మాజీ మంత్రి కేటీఆర్. యూపీఐ పేమెంట్లు చేసే వారికి శుభవార్త, రేపటి నుండి ఒకేసారి 5 లక్షల వరకు చెల్లింపులు. స్పేస్ నుంచే ఓటు వేయనున్న వ్యోమగామాలు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో శ్రీశైలం మల్లన్నకు చోటు. సముద్రంలో భారీ దేవరా కటౌట్. 17న హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ సంస్థలకు కార్యాలయాలకు సెలవు. కౌన్ బనేగా కరోర్పతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశ్న. ఒక్క సీటు గెలవలేదని హైదరాబాద్ పై రేవంత్ రెడ్డి పగబట్టారు కేటీఆర్. జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు, మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.